హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నాటుకోడి కర్రీ చేస్తున్నానండి. అందరికి ఇష్టమే కదా నాటుకోడి కర్రీ. ఈరోజు సండే కదండి, అందుకు నాటుకోడి కర్రీ చేస్తున్నాను ఆఫ్టర్నూన్. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, చూద్దామా నాటుకోడి కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. దానికి కావాల్సిన వస్తువులు ఏదో చూద్దాము ఇప్పుడు. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా. నాటుకోడి కర్రీ తీసుకోవాలండి కేజీ. స్టవ్ పైన కడాయి లేదా గిన్నె పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ పోయాలి. కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి నాటుకోడికి. ఆయిల్ వేసుకోవాలండి తగినంత. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై కానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకోవాలండి, చిన్న టీ స్పూన్. బాగా కలుపుకొని ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ 3 స్పూన్స్ కారం పొడి వేసానండి. టీ స్పూన్ కంటే పెద్దగా ఉంటుంది, ఎందుకంటే నాటుకోడికి కారం ఉంటేనే బాగుంటుందండి. వన్ టీ స్పూన్ సాల్ట్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. మళ్ళీ 2 మినిట్స్ ఉంచి మూత తీసి కలుపుకోవాలండి బాగా. కొద్దిగా లేతదే ఉండాలండి నాటుకోడి. ఎప్పుడైనా ముదురుదైతే ఉడకదండి. కొద్దిగా లేతగా ఉన్నది, కేజీ లోపల ఉన్నదే బాగుంటుందండి. కేజీ లాస్ట్.
కేజీ ఉన్న కోడిని కట్ చేయించుకుంటే సరిపోతుందండి. తగినంత వాటర్ పోయాలండి ఉడకడానికి. ఒక గ్లాస్ వాటర్ పోసాను. బాగా కలుపుకోవాలండి. ఇది వాటర్లో ఉడికితేనే సూప్ బాగుంటుందండి. రసము, నాటుకోడి రసం పులుసు అంటారు కదండి. అందుకొరకే దీన్ని నాటుకోడి కర్రీ లేదా పులుసు అంటారండి. చింతపండు వేస్తాం కాబట్టి పులుసు అంటారండి. టమాటాలు వేయొద్దండి, టేస్ట్ బాగుండదు దీనికి. ఓకే అండి, మసాలా తయారు చేసుకుందాం. లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా అండి. ఇవి యాలకులు 2 తీసుకున్నాను, దాల్చిన చెక్క 2-3 చిన్నవి, మిరియాలు 5-6 కంటే ఎక్కువనే తీసుకున్నానండి. కొబ్బరి కొద్దిగా అండి. గసగసాలు కూడా తీసుకోవచ్చు. ఇది చింతపండు అండి. ఇప్పుడు కొబ్బరి ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై చేస్తేనే బాగుంటుంది దీనికి. కొబ్బరి ముక్కలు ఫ్రై చేస్తున్నా. ఎక్కువ మాడనివ్వద్దండి, నల్లగా అయితే టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఉడికింది చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిందండి. చికెన్ నాటుకోడి కూర. ఇప్పుడు కొబ్బరి అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు కూడా మళ్ళీ కడిగి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. చింతపండు కడిగి ఉంచుకున్నాం కదండి, లాస్ట్కి వేయాలండి. 5 minutes ఉన్నానగా చింతపండు వేయాలి. వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు అండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇది కొబ్బరిగా మసాలా బాగా ఉడికినాక చింతపండు వేయాలండి. ముందే చింతపండు వేస్తే కొబ్బరి ఉడకదు, అందుకొరకు లాస్ట్కి వేయాలండి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నామండి. మసాలా ఆల్రెడీ వేసాను కొబ్బరిలోనే. బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అవుతుందండి ఇప్పుడు. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతపండు కూడా కొబ్బరిలోనే గ్రైండ్ చేశానండి, అందుకొరకు కనబడలేదు మీకు. ఓకే అండి, బాయ్, సీ యూ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.